నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కళాశాలను వదిలి బయటకు వెళ్లే విద్యార్థులు వారు తెలుసుకున్న అంశాలకు సృజన జోడించి కొత్త ఆవిష్కరణకు దోహదపడాలన్న ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్ అన్నబత్రి శివకుమార్. ఘనంగా జరిగిన ఏఎస్ఎన్ ఫార్మసీ ఫార్మాటీ ఫ్రెషర్స్ ఫేర్వెల్ డే వేడుకలు అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. మహాశివరాత్రి సందర్భంగా తెనాలి ఆర్టీసీ డిపోకి 11 లక్షల రూపాయలకు పైగా ఆదాయం సమకూరినట్లు డిఎం రాజశేఖర్ వెల్లడి. భక్తులకు చక్కటి బస్ సర్వీస్ సేవలు అందించినట్లు ప్రకటన. పట్టణంలో అభివృద్ధి పనులు కుంటుపడడంపై అసహనం వ్యక్తం చేసిన కౌన్సిలర్లు, అధికారుల అలసత్వంపై విమర్శలు, అన్నింటినీ పరిష్కరిస్తామన్న కమిషనర్. కౌన్సిల్ సమావేశంలో ఎజెండా ఆమోదం. తెనాలిలోని బుర్రిపాలెం రోడ్లో గల ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాలలో ఫార్మాటీ విద్యార్థులు ఫ్రెషర్స్ ఫేర్వెల్ డే వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఇలాంటి వేడుకలు విద్యార్థుల మధ్య ఆత్మీయ అనుబంధాన్ని పెంచుతాయని ముఖ్య అతిథులుగా పాల్గొన్న ప్రముఖులు అన్నారు. స్థానిక బురిపాలెం రోడ్లోని ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాలలో ఫార్మాటీ విద్యార్థులు ఫేర్వెల్ డే వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ మాట్లాడుతూ సీనియర్ జూనియర్ మధ్య హెచ్చుతగ్గులు లేకుండా ఆదర్శవంతమైన ఆత్మీయ భావంతో మెలిగేందుకు ఇలాంటి వేడుకలు దోహదపడతాయని చెప్పారు. సీనియర్ విద్యార్థులు తమ అనుభవాలను, తాము నేర్చుకున్న విద్యాంశాలను జూనియర్లతో పంచుకోవటం మంచి సాంప్రదాయంగాను, అలాగే నేర్చుకోవటం అనేది మంచి అలవాటుగా చెబుతూ తెలుసుకున్న అంశాలకు సృజనను జోడించి కొత్త ఆవిష్కరణలకు దోహదపడితే విజయం సాధించవచ్చునని విద్యా సంస్థల చైర్మన్ అన్నబత్తిని శివకుమార్ పేర్కొన్నారు. సోదర భావంతో మెలుగుతూ సీనియర్లకు ఆత్మీయ వీడ్కోలు పలకటం ఆదర్శప్రాయమని ప్రశంసించారు. మరో ముఖ్య అతిథి హెల్త్ హాస్పిటల్ సిఇఓ గిరిబాబు మాట్లాడుతూ మారుతున్న నేటి సమాజంలో ఫార్మసిస్టులు రాణించటం సవాల్తో కూడుకున్నదని, నిరంతరం అధ్యయనం, వినూత్న ఆలోచనలను ఆచరణలోకి తెస్తూ కష్టపడి పనిచేస్తే సత్ఫలితాలు వస్తాయని గిరిబాబు అన్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ సమాజంలోని రుగ్మతలకు దూరంగా పలువురికి ఆదర్శంగా విలువలతో కూడిన జీవన విధానం సాగించాలని కోరారు. విద్యార్థి దశ నుంచి సమాజంలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో అధ్యాపకుల నుంచి గ్రహించిన విలువలు సోపానాలుగా మలచుకుని పురోగమించాలని ఫార్మాటీ హెచ్ఓడి డాక్టర్ టి జ్యోతి బసు సూచించారు. అంతకుముందు కాలేజీ వ్యవస్థాపకులు అన్నపత్తిని సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, ఫార్మాటీ విద్యార్థులు పాల్గొన్నారు. ఇవన్నీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్మోస్ట్ 6 ఇయర్స్ అంటే మంచి మెచ్యూర్ మైండ్తో బయటకు వస్తారు. అప్పుడు ఉన్న చైల్డిష్ అంతా పోయి మంచి మెచ్యూరిటీతో 6 సంవత్సరాల తర్వాత మనకి ఈ కోర్స్ కంప్లీట్ చేసి బయటకు వెళ్తాం అంటే ఆల్మోస్ట్ ఇంకా లైఫ్లో సెట్ అవుతుంది. నేను ప్రతి అకాడమిక్ ఇయర్ పాస్ పర్సెంటేజ్ చూసినాక ఎంతమంది బాగా రిక్రూట్ అయ్యారని చెప్పి నేను ప్రిన్సిపల్ నన్ను అడుగుతూ ఉంటాను. ప్రిన్సిపల్ నాకు కూడా ఏం చెప్తా ఉండేవాళ్ళంటే బాగా రిక్రూట్స్ జరుగుతున్నాయండి. ఆల్మోస్ట్ ఎక్కువ మంది స్టూడెంట్స్ ఎవరైతే బాగా చదువుతున్న స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళంతా ఎక్కడో చోట లైఫ్లో సెట్ అయిపోతున్నారు. ఏదో ఒక జాబ్ కానీ, ఏదో ఫర్దర్గా స్టేట్స్ వెళ్ళటం కానీ, అబ్రాడ్ వెళ్ళటం కానీ, ఏదో ఒకటి సెట్ అవుతానే ఉండాలని చూస్తూ ఉంటారు. బీఫార్మసీ కానీ, అలాగే ఎంఫార్మసీ కానీ, ఈ కోర్సులన్నీ మనం ఆల్మోస్ట్ చూస్తూ ఉంటాం. మన కాలేజీ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతూ ఉంది. ఏది సోషల్ యాక్టివిటీ, ఏదైనా ఒక విపత్తు వచ్చినా, లేదు ఎక్కడన్నా ఏదన్నా జరిగిన హెల్త్ పాయింట్స్లో జనరల్ మన కాలేజ్ స్టూడెంట్స్ అందరూ మీ అందరూ ఎంతో బాధ్యతగా అలవాటు చేశారు. విపరీతంగా గెలవటం కోసం, గెలవటమే ఏకైక మార్గం కోసం ప్రజల్ని రాంగ్ ట్రాక్లో తీసుకెళ్ళడానికి ఉచితాలు అనౌన్స్ చేస్తారు. ఈ ఉచితాల్లో ప్రధానంగా హెల్త్ సంబంధించి మీకు ఏ రోగం వచ్చినా మాదే బాధ్యత. గోడికి నొప్పి వచ్చినా ప్రభుత్వాన్ని బాధ్యత, క్యాన్సర్ వచ్చినా ప్రభుత్వాన్ని బాధ్యత, 80 సంవత్సరాలకి రోగం వచ్చిన ట్రీట్మెంట్కి ప్రభుత్వాన్ని బాధ్యత,
12 సంవత్సరాలు అడిగి రోగం వచ్చినా ప్రభుత్వాన్ని నిర్వహిస్తారు. ఇదేమవుతుందో తెలుసా? ఎక్కడైనా కానీ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కానీ లేదా ఒక ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఒక సామాన్యుడు నిజంగా వాడికి ఆరోగ్యం బాగోక లేదా ఒక మంచి పెద్ద భాగం నుంచి హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఉన్న సిస్టమ్ డాక్టర్స్ దగ్గర నుంచి రిక్రూట్మెంట్ దాకా ఎన్విరాన్మెంట్ దాకా వాడికి నిజంగా మంచి ట్రీట్మెంట్ ఇచ్చి వాడిని బయటికి పంపుతున్నారా అంటే చాలా తక్కువ. యాజ్ అ ఫార్మాలిటీ స్టూడెంట్గా మీ ఆలోచన విధానం, మీరు చేసే వర్క్ మీద, ఇప్పుడు చదువుకుంటున్నారు ఈ వర్క్ మీద, లేకపోతే ప్రొఫెషనల్ కనుక ఆ వర్క్ మీద సిన్సియర్గా డెడికేటెడ్గా చేసే అలవాటు చేసుకోండి. అది ఇంపార్టెంట్. డ్యూరేషన్ ఇంపార్టెంట్. టైం. యాజ్ ఎ చైర్మన్ ఆఫ్ దిస్ కాలేజ్ నేను ఈ కాలేజీకి కొంత టైం ఇవ్వగలుగుతాను, 1 hour or 2 hours. ఆ 1 hour 2 hours ఇంకో దాని మీద నేను మైండ్ పెట్టకూడదు. సీరియస్గా చేయాలి. ఆ తర్వాత నాకు చాలా యాక్టివిటీస్ ఉంటాయి, చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో యాజ్ ఎ స్టూడెంట్గా మీరు కూడా అలాగే ఉంటారు. అదే నేర్చుకోవాలి, అదే ఇంపార్టెంట్. సో రోజు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒకటి కొత్త తెలుసుకోవచ్చు, లేదా మన కళ్ళ ముందు జరగవచ్చు. ఆ అనుభవాన్ని మళ్ళీ మనం దాంట్లో మంచిని తీసుకోవటం, లేదు చెడుంటే వదిలేయటం, ఇవన్నీ అందరం చేయాల్సిందే. డెఫినెట్గా మీరు ఫార్మాలిటీ స్టూడెంట్గా మంచి ప్లాట్ఫామ్ వస్తుంది కాబట్టి మీకు, అంటే సర్వీస్ ఓరియంటెడ్ ప్లాట్ఫామ్ కాబట్టి మీరు కొంచెం మీ కోర్సు ద్వారా మీరు నేర్చుకున్నది ఎక్కడైనా కానీ మీకు హాస్పిటల్లోనో లేదా ఒక కార్పొరేట్ దీంట్లోనో లేదా ఒక ఫార్మా కంపెనీలోనో ఎక్కడైనా మీకు జాబ్ వచ్చినప్పుడు, లేదు మీరే జాబ్ క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చినా డెఫినెట్గా ఈ మాత్రం కొంచెం మనసు పెట్టి మన డ్యూటీస్ని, మన డ్యూరేషన్ని మనం పర్ఫెక్ట్గా చేసే విధంగా అలవాటు చేసుకోవడం అనేది చాలా అవసరం. అది అలవాటు చేసుకోవాలని మీ అందరినీ మనస్ఫూర్తి కోరుకుంటూ, మీ కాలేజ్ లెక్చర్స్ని, మీ క్లాసెస్ని జాగ్రత్తగా ఫాలో అవుతూ, అండ్ యూ గాట్ అన్ ఆపర్చునిటీ టు అటెండ్, అంటే మీరు హాస్పిటల్స్లో సెకండ్ ఇయర్ నుంచి మీరు ట్రైనింగ్ అవ్వడానికి మీకు ఆపర్చునిటీ ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్, మీరు ఆ ఆపర్చునిటీని జాగ్రత్తగా అవైల్ చేసుకుని, అంటే ఆ పేషెంట్ కేర్ కానీ, ఎన్ఏబిహెచ్ యాక్టివిటీస్ కానీ, లీడర్షిప్ ఇవన్నీ మీరు డెవలప్ చేసుకుంటే యూ విల్ బీ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. డెఫినెట్గా ఏంటంటే మీకు మెయిన్లీ యూ విల్ బీ హ్యావింగ్ ఇన్ మీరు ఇండస్ట్రియల్ సైడ్ కానీ, లేదు మీ ఫార్మకాలజీ అండ్ పేషెంట్ కేర్కి వస్తే, సో పేషెంట్ కేర్ వైజ్, బికాస్ ఐ am from the hospital side, there is a lot of requirement for you taking as a medical officers, అంటే డ్యూటీ డాక్టర్స్ కింద మిమ్మల్ని తీసుకోవడానికి చాలా స్కోప్ ఉంది. సో there is a lot of requirement because number of hospitals in AP బాగా వస్తున్నాయి హాస్పిటల్స్, there is a lot of requirement, but subject to మీకు with along with the UGC 2F and 12B, section 2F and 12B, that is the utmost important for the going to be NAC or autonomous status for the institution. So ఇవన్నీ కూడా నా ఒక్కడి వల్లే కాదు, మేనేజ్మెంట్ యొక్క సహాయ సహకారాలు, అలాగే నా తోటి అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు ప్రతి ఒక్కళ్ళ యొక్క కృషి. ఈరోజు ఒక just 15 minutes back I received the phone call from university. So ఇది అంతా కూడా నా ఒక్కడి వల్ల కాదు, మీ మనందరి యొక్క సమిష్టి కృషి. సో మై డియర్ అండ్ స్టూడెంట్స్, ఫర్ ఫస్ట్ ఇయర్ ఫ్రెషర్స్ as well as outgoing students of the family students. తెనాలి మండలం సంఘం జాగర్లముడి గ్రామంలో గల శ్రీ బాల త్రిపుర సుందరి సమేత సంగమేశ్వర స్వామివారి దేవస్థానంలో గురువారం రాత్రి శ్రీ సంగమేశ్వరుడి దివ్య రథోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు.
స్వామివారి దివ్య రథోత్సవం చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సంగమేశ్వరుని రథాన్ని విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించి గ్రామంలో ఊరేగింపు చేశారు. తెనాలి మండలంలోని సంగం జాగర్లమూడిలో ప్రసిద్ధి చెందిన శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ సంగమేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా గురువారం తెల్లవారుజామున సంగమేశ్వర స్వామివార్ల దివ్య కళ్యాణం కన్నుల పండుగగా జరిపారు. వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివార్ల కళ్యాణాన్ని వీక్షించి తరించారు. గురువారం రాత్రి ప్రత్యేకంగా విద్యుత్ దీపాలతో అలంకరించిన రథంపై స్వామివార్ల రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వేలాది మంది భక్తులు స్వామివారి రథోత్సవంలో పాల్గొన్నారు. ఈ రోజున సాయంత్రం 7 గంటలకు దివ్య మహా రథోత్సవము అంగరంగ వైభవంగా దానికి సంబంధించిన రథాంగ హోమము, పర్యగ్నీకరణము, బలిహరణ ఇవన్నీ జరిపించుకొని వాస్తు హోమము, వాస్తు బలి ఇవన్నీ జరిగి దివ్య రథోత్సవము ఇప్పుడే బయలుదేరినది. సమస్త భక్తజనులు ఈ రథోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించి తరించి వారి యొక్క దివ్య కృపా కటాక్ష వీక్షణాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో విలసిల్లాలని కోరుకుంటున్నాము. దీనికి సంబంధించి ఈ రథోత్సవమునకు సంబంధించి ఈ ఆలయ వంశపారంపర్య ధర్మకర్త గారైనటువంటి శ్రీ రాజా సిద్ధార్థ వెంకట మార్కండేయరావు గారు చక్కని ఏర్పాట్లను భక్తులకు సౌకర్యాలను కల్పించారు. కావున ఎటువంటి అసౌకర్యములకు ఇబ్బందులకు లోను కాకుండా భక్తులు స్వామివార్లను దర్శించుకొని దివ్య రథోత్సవమును వీక్షించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెనాలి ఆర్టీసీ డిపోకి 11,15,000 రూపాయల మేర ఆదాయం సమకూరినట్లు మేనేజర్ ఏ రాజశేఖర్ తెలిపారు. తిరునాళ్ల మహోత్సవానికి సంబంధించి మొత్తం 69 బస్ సర్వీసులు నడిపినట్లు తెలిపారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని పుణ్యక్షేత్రాలైన గోవాడ, క్వారీ, శ్రీశైలం పుణ్యక్షేత్రాలకు మొత్తం 69 బస్ సర్వీసులను నడిపామని, తద్వారా 11,15,000 రూపాయల మేర డిపోకి ఆదాయం లభించదని డిపో మేనేజర్ ఏ రాజశేఖర్ చెప్పారు. గోవాడికి 30, క్వారీకి 32, శ్రీశైలంకు 7 బస్సులు నడిపినట్లు తెలిపారు. గత ఏడాది కంటే ఈ ఏడాది 65,000 రూపాయలు అదనంగా వచ్చినట్లు ఆయన తెలియజేశారు. ప్రయాణికులకు మెరుగైన బస్ సర్వీసులను అందించామని, భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గుడి వరకు బస్సు సర్వీసు నడపడం ద్వారా వారు కూడా సంతోషం వ్యక్తం చేసినట్లు డిపో మేనేజర్ తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లోనే భక్తులు ప్రయాణించేలా దేవస్థానాల వద్ద అధికారులు తీసుకున్న చర్యలు కూడా ఈ ఆదాయం రావడానికి దోహదపడిందని, ఇందుకు సహకరించిన పోలీసు అధికారులకు డిపో మేనేజర్ ఏ రాజశేఖర్ కృతజ్ఞతలు తెలియజేశారు. మహాశివరాత్రి సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో నుండి మనం గోవాడకి 30 బస్సులు, క్వారీకి 32 బస్సులు, అదేవిధంగా శ్రీశైలానికి 7 బస్సులు నడపడం జరిగింది. దానిలో క్వారీ కానీ, గోవాడ కానీ, శ్రీశైలం కానీ లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ మంది మనం మంచి సర్వీస్ ప్రజలకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పోయిన సంవత్సరం 10,51,000 వస్తే ఈ సంవత్సరం 11,15,000 అంటే సుమారుగా 65,000 రూపాయలు ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపోకి ఆదాయం రావడం జరిగింది. ఈ ఆదాయం రావడానికి సహకరించిన ప్రతి ఒక్క ప్రయాణికులకి, అదేవిధంగా తెనాలి పరిసర ప్రాంత ప్రజలకి, పట్టణ ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మనం ఏపీఎస్ఆర్టీసీ నుంచి తెనాలి నుంచి గుడి వరకు సర్వీస్ నడపడం జరిగింది. దీనిలో భాగంగా చేబ్రోలు సిఐ గారికి కానీ, చేబ్రోలు ఎస్ఐ గారికి కానీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఆటోల్ని చాలా కంట్రోల్ చేసి మన బస్సుల్ని గుడి వరకు వెళ్ళడానికి అవకాశం ఇచ్చారు. అదేవిధంగా ప్రజలకి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా గోవాడ కానీ, క్వారీ కానీ ప్రతి 2 నిమిషాలకు ఒక బస్సు మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా, ఎక్కడ చిన్న ఇబ్బంది లేకుండా ప్రయాణికులకి సురక్షితంగా తీసుకెళ్ళి సురక్షితంగా తీసుకురావడం ఏపీఎస్ఆర్టీసీ ఒక ప్రత్యేక గుర్తింపుగా పొంది, ఈ జాతర కూడా అదే విధానాన్ని కొనసాగించి ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని ఆర్టీసీ నిలబెట్టుకుందని అనడానికి ఈ జాతరే ఒక ఉదాహరణ. కాబట్టి
తెనాలి పట్టణంలో అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయని టెండర్లు పిలిచి నెలలు దాటుతున్నా పనులు ప్రారంభం కావడం లేదని కనీసం కౌన్సిలర్లు చెప్పిన ప్రజా సమస్యల్ని కూడా పరిష్కరించారు అంటూ పలువురు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశాన్ని శుక్రవారం కౌన్సిల్ హాల్లో నిర్వహించారు. మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం శుక్రవారం సాయంత్రం 3 గంటలకు మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో జరిగింది. సమావేశానికి చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అధ్యక్షత వహించారు. సమావేశం ప్రారంభించి అజెండాలోని 5 అంశాలు చదివి ఆమోదించారు. అనంతరం వైఎస్ఆర్సీపీ 25వ వార్డు కౌన్సిలర్ తాడిపోయిన రామయ్య లేచి పినపాడు పార్కులో ఎన్నికల కోడ్ రాక ముందు ప్రారంభించిన పనులు ఎందుకు ఆపేశారని ప్రశ్నించారు. పని ఎంతో అత్యవసరమని చెప్పినా ఎందుకు చేయటం లేదని అసహనం వ్యక్తం చేశారు. తెనాలి పురపాలక సంఘ పరిధిలో ఇంజనీరింగ్ విభాగంలో జరుగుతున్న జాప్యం వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని ఆరోపించారు. సకాలంలో బిల్లులు రూపొందించడం లేదనే ఆరోపణ ఉన్నట్లు కూడా ఆయన తెలియజేశారు. కాంట్రాక్టర్లు ఇంజనీరింగ్ అధికారులతో పలుమార్లు సమీక్ష జరిపామని 67 ఫైల్స్ పెండింగ్లో ఉన్నట్లు తెలిసిందని కమిషనర్ బండి శేషన్న ఈ సందర్భంగా తెలిపారు. కొద్ది రోజుల్లో ఇంజనీరింగ్ విభాగంలో పూర్తి మార్పులు తెస్తామని హామీ ఇచ్చారు. కబేళ వంతెన వద్ద ఉన్న పడమర కాలువకు ఫెన్సింగ్ లేకపోవటం వలన అనేక మంది దానిలో పడి ప్రమాదాలకు గురవుతున్నారని, ఫెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు 3 లక్షలు 15 నెలల క్రితం మున్సిపాలిటీ మంజూరు చేసిందని, కానీ నేటికి పనులు ప్రారంభం కాలేదని 22వ వార్డు కౌన్సిలర్ షేక్ దుబాయ్ బాబు తెలిపారు. చంద్రావూరు తోట గేటు వద్ద వర్షాకాలంలో నీరు నిలిచిపోతుందని, అక్కడ రోడ్డు ఏర్పాటు చేయాలని గతంలో కోరటం జరిగిందని 13వ వార్డు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ కుర్రా సుజాత తెలిపారు. ఇంజనీరింగ్ అధికారులు పూర్తిగా రోడ్డు వేయకుండా సగమే వేశారని, దీనివల్ల ఉపయోగం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత కమిషనర్ 10 లక్షలే రోడ్డుకు కేటాయించడం వల్ల సగం రోడ్డు వేయటం జరిగిందని ఇన్ఛార్జి ఈఈ ఆకుల శ్రీనివాసరావు తెలిపారు. మిగిలిన రోడ్డు వేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 4వ వార్డు 26వ వార్డులో కల్వర్టు నిర్మాణాలకు టెండర్లు పిలిచినా నేటికి పనులు ప్రారంభించలేదని కౌన్సిలర్లు అడుసుమల్లి వెంకటేశ్వరరావు, షేక్ ఇస్మాయిల్ తెలిపారు. పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. తెనాలి పట్టణంలో రక్షిత మంచినీటి పథకం చాలా అస్తవ్యస్తంగా ఉందని, కుళాయి కనెక్షన్లు ఉన్న కొందరికి నీరు రావటం లేదని 17వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అన్నం పిన్నారావు తెలిపారు. పూర్తిగా ప్రక్షాళన చేయాలని కోరారు. కౌన్సిలర్లు తెలియజేసిన అంశాలు నోట్ చేసుకోవడం జరిగిందని, అన్నింటినీ పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు. అనంతరం సమావేశాన్ని ముగించారు. సమావేశంలో వైస్ చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్, అత్తోట నాగవేణి, పలువురు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున సాధారణ సమావేశం ఈ షాపులు లీజుకి వస్తానా ఈ నెలలో కోర ఉన్నా కూడా మీటింగ్ పెడతాం జరిగింది. ఈ 5 అంశాలు ఆమోదించడం జరిగింది. అలానే ప్రజల్లో కూడా మేము ఈ నెల మార్చి 8వ తారీఖు నుంచి కోడ్ అయిపోయింది కాబట్టి మార్చి 8వ ఇక తర్వాత నుంచి ఇంక వార్డులోకి శానిటేషన్ మీద కానివ్వండి, అభివృద్ధిలో ఏదైనా సరే ఇక పాల్గొని ఉంటామని మేము కానీ మా మున్సిపల్ అధికారులు కానీ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని దాన్ని వెంటనే పరిష్కరిస్తామని, అలానే కొన్ని వార్డుల్లో వర్కులు కూడా చేయాల్సినవి ఉన్నాయి కాబట్టి తప్పకుండా. మహాశివరాత్రి సందర్భంగా గంగనమ్మపేటలోని పాత శివాలయంలో స్వామివారి దివ్య రథోత్సవం వైభవంగా జరిగింది. రథోత్సవంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. స్థానిక గంగనంపేటలో శ్రీ పర్వతవర్తిని సమేత రామేశ్వర స్వామి వారి రథోత్సవం గురువారం రాత్రి వైభవంగా నిర్వహించారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని గంగనంపేటలోని పాత శివాలయంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా అలంకరించిన పురాతన రథంపై స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఉంచి నెహ్రూ రోడ్డు, మెయిన్ రోడ్డు, గంగానంపేటలో ఊరేగించారు. రథోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కనక తప్పెట్లు, కళాకారుల విచిత్ర విన్యాసాలతో రథోత్సవం సాగింది. ఉత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారికి నందివాహన సేవ నిర్వహించారు. రథోత్సవంలో పాల్గొన్న భక్తులు భారీగా తరలిరావడంతో గాంధీ చౌక్, నెహ్రూ రోడ్, మెయిన్ రోడ్ కిటకిటలాడాయి. విద్యుత్ లైన్లు తొలగించి రథోత్సవానికి ఆటంకం లేకుండా చేశారు. ఈవో రమణకుమారి, అర్చకులు పొత్తూరి వెంకట సురేష్, ధర్మకర్తలు పాల్గొని పర్యవేక్షించారు.
తెనాలిలోని గంగనమ్మపేటలో గల పాదశివాలయంలో జరిగిన మహాశివరాత్రి మహోత్సవం ముగింపు సందర్భంగా దేవాలయంలో పెద్ద ఎత్తున భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ సహాయ సహకారాలు అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. మహాశివరాత్రి ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని స్థానిక గంగానపేటలోని పాత శివాలయంగా పిలువబడే శ్రీ పర్వతవర్తిని సమేత శ్రీ రామేశ్వర స్వామివారి దేవస్థానంలో శుక్రవారం స్వామివారికి వసంతోత్సవం జరిగింది. స్వామివారిని ఉత్సవ మూర్తులను పురవీధుల్లో మేళతాళాలతో ఊరేగించారు. ఈ సందర్భంగా దేవస్థానంలో పెద్ద ఎత్తున భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆశీస్సులు సహాయక సహకారాలతో అన్నప్రసాద కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామ్ ప్రసాద్, కారుమంచి శ్రీనివాసరావు, కోగంటి శివశంకర్రావు, గుమ్మడి రవీంద్ర, నన్నపనేని బస్వయ్య, శాస్త్రి, దొడ్డక ఆదినారాయణ, గుణాలు పర్యవేక్షించారు. దేవదేవుని సేవలో నాదెళ్ల మనోహర్ గారి ఆశీస్సులతో రాంప్రసాద్ గారు ఇవాళ శివరాత్రి పర్వదిన సందర్భంగా భక్తులందరికీ అన్నప్రసాదం చేస్తున్నారు. ఓం నమ శివాయ. ఈరోజు ఈ శివరాత్రిని పురస్కరించుకొని గంగానంపేట నందు పాత శివాలయంలో వసంతోత్సవం సందర్భంగా గడిచిన 3 రోజుల నుంచి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉండటం జరుగుతుంది. ఈరోజు మహాదేవ కన్స్ట్రక్షన్స్ అండ్ రియల్ ఎస్టేట్స్ అధినేత మా మిత్రుడు కేశబోయిన రాంప్రసాద్ గారు ఈరోజు గుళ్ళో అన్నప్రసాద వితరణ చేయటం చాలా సంతోషించదగ్గ విషయంగా భావిస్తున్నాము. ఆయన ఇట్లానే మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని, అట్లానే ఆ దేవదేవుని ఆశీస్సులు ఆయనకి ఎల్లప్పుడూ ఉండాలని. తెనాలిలోని రామలింగేశ్వరపేటలో గల శ్రీ దుర్గా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఈవో హరిప్రసాద్ పర్యవేక్షించారు. మహాశివరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించిన శ్రీ దుర్గా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని భక్తులకు పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ఈవో హరిప్రసాద్ పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ ఉత్సవాలకు రావూరి వెంకట పార్వతీశ్వరరావు శైలజ దంపతులు సహాయ సహకారాలు అందించగా నారాయణ యూత్ ఫోర్స్ దేవస్థానాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దేందుకు సహకరించారు. ఆలయ వంశపారంపర్య అర్చకులు వడ్లముడి రాఘవేంద్ర శివ వరప్రసాద్ స్వామివారికి పూజాది కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని స్వామివారి దేవస్థానంలో దాతలు రావూరి పార్వతీశ్వరరావు గారి దంపతులచే సుమారు 2000 మందికి అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, గ్రామ పెద్దలు, మాజీ కౌన్సిలర్ వారు, మా గౌరీశంకర్ వారు, మా అర్చక స్వాములు అందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు. శివరాత్రి శుభాకాంక్షలు అండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. అన్నదానం కార్యక్రమాలు ఈరోజు జరుగుతున్నాయి. దిగ్విజయంగా శివ కళ్యాణము, గ్రామ ఊరేగింపు మొత్తం అంతా చాలా దిగ్విజయం జరిగింది. చాలామంది భక్తులు వచ్చి చాలా ఆనందంగా ఆశీర్వాదాలు అన్నీ తీసుకుని వెళ్ళారు. మహాశివరాత్రి పురస్కరించుకుని స్థానిక రామలింగేశ్వరపేటలోని దుర్గా సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మరి నిన్న కళ్యాణం జరిగింది. అలాగే నగర మహోత్సవం కూడా నిన్న ఘనంగా నిర్వహించారు. ఈ రోజున మరి స్వామివారి పేరు మీద అన్నసంతర్పణ కార్యక్రమం పెద్ద ఎత్తున చేసేదానికి నిర్వాహకులు ఏర్పాటు చేసి ఉన్నారు. దీనికి గాను మరి మా ప్రాంతంలో అయినటువంటి రావూరి పార్వతీష్ గారు, మరి దంపతులైనటువంటి శైలజ గారు, వారు బెంగళూరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తూ ఉన్నారు. వారు గత 4 సంవత్సరాల నుంచి కూడా వారే ప్రధాన దాతగా ఉండి ఈ కార్యక్రమాన్ని ముందు నడిపిస్తున్నందుకు వారి దంపతులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో దాదాపుగా 2000 పైచీలకు మరి భక్తులందరికీ కూడా మరి భోజన వసతి ఏర్పాటు చేశారు నిర్వాహకులు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా తెనాలిలోని శ్రీ చైతన్య పాఠశాలలో విజ్ఞాన శాస్త్ర నమూనాలను ఆవిష్కరించారు. విద్యార్థులు రూపొందించిన ఈ నమూనాలను ఉన్నత నమూనాకు బహుమతులు అందించారు. స్థానిక చెంచుపేటలో గల శ్రీ చైతన్య పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు రూపొందించిన నమూనాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వి కార్డియాక్ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నారు. విద్యార్థులు తయారు చేసిన విజ్ఞాన శాస్త్ర నమూనాలను పరిశీలించి మాట్లాడుతూ విద్యార్థులు ఇటువంటి నమూనాల వల్ల
వల్ల విద్యార్థుల్లో ఆసక్తి మరియు సబ్జెక్ట్స్పై పట్టు సాధిస్తారని చెప్పారు. ప్రధానోపాధ్యాయులు మాధురి మాట్లాడుతూ విద్యార్థులు తయారు చేసిన నమూనాలను పరిశీలించి వాటిలో జూనియర్, సీనియర్ లెవెల్స్లో సబ్జెక్ట్ వారీగా మొదటి, ద్వితీయ బహుమతులు ఎంపిక చేసి బహుమతులు అందజేసినట్లు చెప్పారు. అలాగే విద్యార్థులు రూపొందించిన నమూనాల్లో ఉన్నతంగా ఉన్న నమూనా ఒకటిని ఎంపిక చేసి దానికి మొదటి బహుమతిగా నమూనాలు రూపొందించిన చరితకు అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్ఐ అప్పాజీ, కోఆర్డినేటర్ గోపి, భగత్, జి శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. ఈరోజు జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని పురస్కరించుకొని చెంచుపేట శ్రీ చైతన్య విద్యార్థులు వివిధ భాగాల్లో, సైన్స్లోని వివిధ భాగాల్లో భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము మరియు విజ్ఞాన శాస్త్రంకి సంబంధించిన అన్ని సైన్స్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన అన్ని విభాగాల నుండి ఎంతో సృజనాత్మకతతో వివిధ రకాలైన ప్రాజెక్టులు చేయడం జరిగిందండి. ఇలాంటి ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయడం వల్ల వాళ్ళలో ఉన్న కొత్త కొత్త విధానాలతో వాళ్ళు ముందుకు రావడం, సొసైటీకి ఉపయోగపడటం అనేది జరుగుతుంది. ఇలాంటి విజ్ఞానాన్ని అందించే అవకాశం వచ్చినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. శ్రీ చైతన్య క్యాంపస్ వాళ్ళు చెంచుపేట బ్రాంచ్ ఇవాళ సైన్స్ ప్రాజెక్ట్ కండక్ట్ చేస్తూ నన్ను ఇవాళ ఆనర్గా, గెస్ట్ ఆఫ్ ఆనర్గా పిలిచారు. సో ఇక్కడ సో మెనీ స్టూడెంట్స్ హ్యావ్ పార్టిసిపేటెడ్. చాలా బాగున్నాయి. చాలామంది ఆల్రెడీ దే హ్యావ్ టేకెన్ ద ఇనిషియేటివ్ అండ్ బికాస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ అండ్ టీచర్స్ మోటివ్ వల్ల దే ఆర్ presented so many projects and there are each one has different models and different ideas it has. These are all good and this should be the initiative step and it will help the students for their growth and for help their individuality and taking their decision making and improve their knowledge and skillfulness. So and Sri Chaitanya School ippudu first nunchi decades nunchi they are in the leading role and to keep this and bring this groom the child as becoming the future citizens and with good reputation and role models to the country and keep all the best for the Chaitanya. తెనాలిలోని చంద్రబాబు నాయుడు కాలనీలో గల రవీంద్రనాథ్ నగర్లోని లిటిల్ హార్ట్స్ హరిత బాలకుటీర్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సైన్స్ కు సంబంధించిన చిత్రాలను స్కూల్ ఆవరణంలోనే విద్యార్థులు వేసి ప్రదర్శించారు. స్థానిక చంద్రబాబు నాయుడు కాలనీలోని రవీంద్రనాథ్ నగర్లో గల లిటిల్ హార్ట్స్ హరిత బాలకుటీర్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు సైన్స్ సంబంధించిన చిత్రాలను వేసి ప్రదర్శించారు. ఈ సందర్భంగా హైస్కూల్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ సివి రామన్ భౌతిక శాస్త్రంలో చేసిన పరిశోధనలకు గుర్తుగా ఫిబ్రవరి 28వ తేదీన జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు చెప్పారు. సివి రామన్ కృషికి గాను 1930లో నోబెల్ బహుమతిని ఇచ్చారని, 1954లో భారతరత్న సివి రామన్ అందుకున్నారని ఆమె తెలియజేశారు. విద్యార్థులు కూడా సివి రామన్ను స్ఫూర్తిగా తీసుకుని బాగా చదువుకుని భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉండాలని స్కూల్ ప్రిన్సిపాల్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వేసిన సైన్స్ చిత్రాల్లో ఉత్తమ వాటికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ పి అనంత, ప్రిన్సిపల్ పి శివపార్వతి, ఉపాధ్యాయులు యు శ్రీలక్ష్మి, కళ్యాణి, శ్రీకళ, సాహితి, పద్మజ, మేరీరాణి, దుర్గా, అనూష, మహేశ్వరి, వాసంతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇంటర్నేషనల్ సైన్స్ డేని పురస్కరించుకొని లిటిల్ హార్ట్స్ హరిత బాలకుటీర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో విద్యార్థులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ సైన్స్ డేలో పాల్గొనడం జరిగింది. ఈ సైన్స్ డేని సివి రామన్ గారి సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్కి గుర్తుగా, రామన్ ఎఫెక్ట్ గుర్తుగా దీన్ని 1986 సంవత్సరం నుంచి భారత ప్రభుత్వం సైన్స్ డేగా ప్రకటించడం జరిగింది. దీని యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ విద్యార్థులకు ఈరోజు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులు సైన్స్కి సంబంధించినటువంటి విభిన్నమైనటువంటి బొమ్మలను వేసి వారి యొక్క ఆసక్తిని చాటడం జరిగింది. వారికి సివి రామన్ గారి యొక్క గొప్పతనాన్ని మరియు సైన్స్లో మన భారతదేశం ఎంతో అభివృద్ధిని సాధించింది, ఇంకా సాధించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సైన్స్లో వాళ్ళ యొక్క పాత్రను పోషించాల్సినటువంటి అవసరం ఉంది. దాని గురించి వైజ్ఞానిక రంగంలో తొలి నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి సర్ సివి రామన్ గారు. సర్ సివి రామన్ గారి పూర్తి పేరు చంద్రశేఖర్ వెంకటరామన్. ఈయన తన చిన్న వయసులోనే ఎన్నో ప్రతిష్టాత్మక పరిశోధనలు చేసి తన మేధాశక్తితో జాతీయ స్థాయిలో మన భారతదేశాన్ని మంచి స్థాయిలో నిలిపారు.
ఈయన 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ను కనుగొన్న సందర్భంగా ప్రతిరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో రథోత్సవ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. రథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ అగస్తేశ్వర స్వామివారి ఆలయ రథోత్సవ కార్యక్రమం గురువారం సాయంత్రం గ్రామంలో కన్నుల పండుగ కొనసాగింది. కుల మతాలకు అతీతంగా భక్తులు ఈ రథోత్సవ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామంలోని మహిళలు సైతం ఉత్సాహంగా ఈ రథోత్సవ కార్యక్రమంలో పాల్గొని రథాన్ని లాగి తమ భక్తిని చాటుకున్నారు. ఈ రథోత్సవ కార్యక్రమాన్ని వీక్షించేందుకు కొలకలూరు పరిసర ప్రాంతాల గ్రామం నుండి కూడా ప్రజలు విశేషంగా తరలిరావడంతో రథోత్సవ కార్యక్రమం ప్రత్యేక శోభను సంతరించుకుంది. బుధవారం సాయంత్రం స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించి గురువారం రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. రథోత్సవ కార్యక్రమం ప్రారంభానికి ముందు అర్చక స్వాములు విశేష పూజలు నిర్వహించగా హరిహర మహాదేవ శంభో శంకర్ అంటూ స్వామినామ స్మరణ మధ్య రథోత్సవ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా ముందుకు సాగింది. కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు, పోలీసు శాఖ అధికారులు పర్యవేక్షించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కళాశాలను వదిలి బయటకు వెళ్లే విద్యార్థులు వారు తెలుసుకున్న అంశాలకు సృజన జోడించి కొత్త ఆవిష్కరణకు దోహదపడాలన్న ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్ అన్నబత్రి శివకుమార్. ఘనంగా జరిగిన ఏఎస్ఎన్ ఫార్మసీ ఫార్మాటీ ఫ్రెషర్స్ ఫేర్వెల్ డే వేడుకలు అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. మహాశివరాత్రి సందర్భంగా తెనాలి ఆర్టీసీ డిపోకి 11 లక్షల రూపాయలకు పైగా ఆదాయం సమకూరినట్లు డిఎం రాజశేఖర్ వెల్లడి. భక్తులకు చక్కటి బస్ సర్వీస్ సేవలు అందించినట్లు ప్రకటన. పట్టణంలో అభివృద్ధి పనులు కుంటుపడడంపై అసహనం వ్యక్తం చేసిన కౌన్సిలర్లు. అధికారుల అలసత్వంపై విమర్శలు, అన్నింటినీ పరిష్కరిస్తామన్న కమిషనర్. కౌన్సిల్ సమావేశంలో ఎజెండా ఆమోదం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.